హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ ఐఎంఎంఎస్ యాప్‌లో రైస్ రెసిప్ట్‌ని ఆధార్ ఓటీపీ బేస్ ద్వారా ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం మన మొబైల్‌లో ఐఎంఎంఎస్ యాప్‌ని మన యూజర్ ఐడీతో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 2 మాడ్యూల్స్ కనిపిస్తాయి. పీఎం పోషన్ మిడ్ డే మీల్స్ అండ్ టీఎంఎఫ్ అని. ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి పీఎం పోషన్ మిడ్ డే మీల్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకు హెచ్ఎం సర్వీసు, జనరల్ ఫోటో క్యాప్షన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో హెచ్ఎం సర్వీస్ అనే ఆప్షన్ మాత్రం మనం సెలెక్ట్ చేయాలి. స్క్రోల్ చేస్తూ వెళ్తే మనం కింద రైస్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. రైస్ రిసిప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఇయర్ మంత్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికంటే ముందు పైన గ్రీన్ కలర్ ఉన్నటువంటి గెట్ ట్రాన్సిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గెట్ ట్రాన్సిట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకు ట్రాన్సిట్ డీటెయిల్స్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అది అలా మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన వెంటనే డేటా లోడ్ అవుతుంది. అక్కడ ట్రక్ సీట్ నెంబరు, ట్రక్ నెంబరు, డిస్పాచ్ డేటు అలా రావడం జరుగుతుంది. కింద డౌన్లో కమ్యూనిటీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ దగ్గర సెలెక్ట్ చేస్తే కమ్యూనిటీ నేమ్ అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. జగ్గరి 1 కేజీ ఉండేది 1 బ్యాగు, ఫైన్ రైస్ 25 కేజీలకి 40 బ్యాగ్స్ అనేవి ఆ స్కూల్కి వస్తాయి అనేది అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో మనం ఈ రెండింటిని ఇక్కడ మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అని కన్ఫర్మ్ చేసుకొని ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు, లేదా ఒక్కోటి విడివిడిగా అయినా మనం చేయొచ్చు. మనం ఇప్పుడు ఫైన్ రైస్ 25 కేజీ 40 బ్యాగ్స్ అనేవి ఆ స్కూల్కి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కదాన్నే మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫైన్ రైస్ అనేది సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్నటువంటి కన్ఫర్మ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూజ్ 1 రోల్ ఫర్ ఓటీపీ అథెంటికేషన్. ఓటీపీ అథెంటికేషన్ కోసం ఒకరిని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ ఆ స్కూల్ ఉన్నటువంటి టీచర్ల నేమ్స్ అనేవి చూపిస్తుంది. మనం ఏదో ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టీచర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే కింద మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొసీడ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ విత్ క్యూఆర్ కోడ్, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వితౌట్ క్యూఆర్ కోడ్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మనకు ఆ స్కూల్కి 25 కేజీ బ్యాగ్స్ 40 వస్తాయని మనకు తెలుసు కాబట్టి అందులో క్యూఆర్ కోడ్తో ఉండేటి ఎన్ని అనేది అక్కడ ఎంట్రీ చేయాలి. ఒకవేళ నేను క్యూఆర్ కోడ్తో వచ్చినటువంటి బ్యాగులు మొత్తం 40 క్యూఆర్ కోడ్తో వచ్చినాయి అనుకుంటే వితౌట్ క్యూఆర్ కోడ్ ఉండేటి ఆటోమేటిక్గా 0 అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అక్కడ. అలా కాకుండా మనం ఓన్లీ క్యూఆర్ కోడ్తో వచ్చిన బ్యాగ్స్ కేవలం ఒక 10 అని మనం టైప్ చేసిన వెంటనే క్యూఆర్ కోడ్ లేని బ్యాగ్స్ 30 ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ స్కూల్కి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ విత్ క్యూఆర్ కోడ్తో వచ్చిన బ్యాగ్స్ 10 అని టైప్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ మనం సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ సెలెక్ట్ చేసిన వెంటనే కింద క్యూఆర్ కోడ్ అనేది ఫోటో రావడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ సింబల్ని మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ 10 బ్యాగుల్ని మనం స్కాన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అలా మొత్తం మనకు క్యూఆర్ కోడ్తో ఆ స్కూల్కి వచ్చినటువంటి 10 బ్యాగుల్ని ఆడ స్కాన్ చేస్తూ రావాలి. అలా స్కాన్ చేస్తూ వస్తే కింద మనకు డౌన్లో గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. గెట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే డూ యూ వాంట్ కంటిన్యూ అని రావడం జరుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనం ఏ టీచర్ని సెలెక్ట్ చేసామో ఆ టీచర్ యొక్క ఆధార్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం అక్కడ 4 డిజిట్ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి 70 మనకు 83 అనేది వచ్చిందన్నమాట. ఆ 7083 అనే ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఇంతటితో రైస్ రిసిప్ట్ని కన్ఫర్మ్ చేసేది కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా రైస్ రిసిప్ట్ని కన్ఫర్మ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.